నా పేరు డాక్టర్ శిల్ప. నేను కంటి వైద్య నిపుణురాలిని. ఈరోజు మనము జనరల్‌గా వచ్చే కంటి సమస్యల గురించి, వాటిని ఎలా గుర్తించడము, వాటిని ఎలా నివారించాలో చూద్దాము. మొదటిగా సాధారణంగా వచ్చే కంటి సమస్యల్లో మొదటిగా క్యాట్రాక్ట్. దీన్ని శుక్లము కంటి పొరలని కూడా అంటారు. ఇది జనరల్‌గా 45 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో అది 45 సంవత్సరాల ముందు వారిలో కానీ కొంతమందిలో లేట్‌గా కూడా వస్తది. అది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. దీంట్లో ఏమైతుందంటే నార్మల్‌గా కంటిలో ఉండే అద్దం ఒక పొర లెన్స్ అంటారు దాన్ని. అది వయసుతో పాటు తెల్లగా అయిపోవడం వల్ల చూపు తగ్గిపోతుంది. ఆ చూపు తగ్గినప్పుడు పేషెంట్‌కి డ్రైవింగ్ చేయడం కష్టంగా ఉండడం, దగ్గర చూపు కానీ దూరం చూపు కానీ తగ్గిపోవడము, కళ్ళల్లో నుంచి నీరు రావడం, లైట్లు చూసినప్పుడు కలర్లుగా కనిపించడము, మరియు ఇంకా ఎండని ఎక్కువ చూడలేకపోవడము లాంటివి ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే గనుక ఆ పొర ఏదైతే ఉందో దాన్ని తీసివేసి దాని లోపల ఆర్టిఫిషియల్ లెన్స్, అంటే దాంట్లో ఒక అద్దం మళ్ళీ వేస్తారు. దానివల్ల చూపు మునుపటిలాగా మంచిగా అయిపోతుంది. వెనకాల పొర బాగున్న వాళ్ళకి ముందు చూపు ఎలా ఉందో తర్వాత చూపు కూడా అలానే వస్తుంది. ఒకవేళ వెనకాల ఏదన్నా నరంలో కనుక కొంచెం ఇబ్బంది, షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ ఇబ్బంది ఉంటే మాత్రం చూపు కొంచెం తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇంకా మనకి ఎక్కువగా వచ్చే సమస్యల్లో ఇంకోటి ఏంటంటే దృష్టి లోపాలు. దాన్ని రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు. ఇవి దూరదృష్టి ఉండొచ్చు, లేదంటే దగ్గర దృష్టివి కూడా ఉండొచ్చు. ఇందులో ఏమవుతుందంటే కొంతమందికి దగ్గర చూపు కనబడకుండా ఉంటుంది. అది దగ్గర దృష్టి లోపం అంటాం. దూరదృష్టి లోపం ఏంటంటే దూరంగా ఉన్న వస్తువులు కానీ చిన్న అక్షరాలు కానీ కనిపించకపోవడం. ఇలాంటి సమస్యలు పిల్లల్లో ఉండొచ్చు, పెద్దవాళ్ళల్లో కూడా ఉండొచ్చు. పెద్దవాళ్ళల్లో ఏంటంటే అది పొర వల్ల ఉండొచ్చు, లేదంటే అద్దాలు వాడకపోవడం వల్ల కూడా వస్తుంది. వీటిలలో పిల్లల్లో అయితే ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటంటే పిల్లల్లో ఈ దృష్టి లోపాల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఫోన్లు, టీవీలు, వీడియో గేమ్స్, ల్యాప్టాప్స్, ఈవెన్ స్కూళ్ళల్లో కూడా మనకి డిజిటల్ స్కూల్స్ అని చెప్పి ఎల్ఈడి ప్రొజెక్టర్స్లో కంప్యూటర్ క్లాసెస్, ఇవన్నీ ఎక్కువ స్క్రీన్స్ చూడడం వల్ల పిల్లలు ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ టీవీలు అవి ఇవి అన్నీ చూడడం వల్ల ఏంటంటే కంటి ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుంది. ఐ స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, పిల్లలకి కళ్ళు ఎక్కువ నలపడము, కళ్ళలో నుంచి నీరు రావడము, బోర్డు కనిపించకపోవడం, పిల్లలకి హోంవర్క్ చేస్తే తలనొప్పి రావడము, ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. సో ఇలాంటి పిల్లల్ని ఏంటంటే మనం తొందరగా గుర్తించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే పరీక్ష చేసి వాళ్ళకి సరిపడిన అద్దాలు ఇస్తాము. అద్దాలు వాడడం వల్ల ఏంటంటే ఈ ఇబ్బందులన్నీ రాకుండా ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ పిల్లలకు కూడా ఇవి అద్దాలు కొంతమంది చాలామంది రాసిస్తాం కానీ అవి వాడరు. ఒక వారం వాడతారు, ఆ తర్వాత వదిలేస్తారు. అలా చేయడం వల్ల ఏమైందంటే ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉన్నది కాస్త అది వాడకపోవడం వల్ల ఏంటంటే పిల్లల్లో ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ అంటే 14 ఇయర్స్ 18 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఈ దృష్టి లోపాలు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు -1 ఉన్నది కాస్త 3, 4, 5 అలా పెరుగుతూ పోతూ ఉంటుంది అన్నట్టు. అద్దాలు వాడకపోవడం వల్ల ఇలా పెరగడం వల్ల ఏమైందంటే చూపు మొత్తానికే అంటే ఇంకా పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అద్దాలు కూడా భూతద్దాలు అంటాం కదా, అవి ఎక్కువ బరువుగా ఉండి పిల్లలకి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయి అన్నట్టు. సో ఇలాంటివన్నీ చిన్నగా ఉన్నప్పుడే మనము ట్రీట్ చేసుకుంటే మంచిది. ఇంకోటి ఏంటి అని అంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఏంటి సమస్య అని అంటే రెడ్ ఐస్ ఆర్ పింక్ ఐస్. ఇందులో ఏమైందంటే కన్ను ఎరుపవ్వడం. ఇది ఈ మధ్య కాలంలో మోస్ట్ కామన్గా అయితే వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పోస్ట్ వైరల్ ఫీవర్స్ కంజంక్టివైటిస్ అంటే వైరల్ జ్వరాలు వచ్చిన తర్వాత పేషెంట్స్లో కంటి సమస్యలు అనేవి మొదలవుతున్నాయి. ఇందులో ఏమవుతుందంటే ఒకటి కానీ 2 కళ్ళు కానీ ఎర్రగా అయిపోవడము, నీరు గారడము, రెప్పలు అతుక్కుపోవడము, లేదంటే ఊసులు కట్టడము, నల్లపాప లైట్ని చూసినప్పుడు ఎండను చూసినప్పుడు కళ్ళు రెప్పలు మూసుకుపోవడము, అలాంటివి నొప్పి ఉండడం బాగా, ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి అన్నట్టు. ఇవి జ్వరాల తర్వాత వస్తున్నవి. వీటికి ఎక్కువ భయపడాల్సిన ఇబ్బంది అయితే ఏముండదండి. డాక్టర్ దగ్గరికి వీలైనంత వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళు సూచించిన మందులు వాడి మీరు కనుక అంటే మీరు వాడిన కర్చీఫ్లు కానీ బట్టలు కానీ ఏవైనా అవన్నీ సపరేట్గా పెట్టుకోవాలి. వేరే వాళ్ళకి ఇదేంటంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు.
సో ఇలాంటివి రెడ్ ఐస్ అయితే కంజంక్టివైటిస్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అలా కొంచెం ఐసోలేటెడ్గా ఉండడం వల్ల మిగతా వాళ్ళకి అంటే ఇంటి సభ్యులందరికీ రాకుండా ఉండడానికి మనము జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా వచ్చిన పిల్లలు పిల్లలైనా పెద్దలైనా ఐసోలేషన్లో ఉండాలి. అంటే వేరే పిల్లల్ని స్కూల్స్కి పంపించడం వల్ల ఏమైందంటే ఒకరి నుంచి ఒకరికి అట్లా మాస్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఇలా కంజంక్టివైటిస్ అవి వచ్చిన వాళ్ళు కొంచెం ఐసోలేటెడ్గా వాళ్ళకి సంబంధించినవన్నీ సపరేట్గా పెట్టుకుంటే అది మనము అక్కడ వరకే దాన్ని ఆపగలుగుతాం. ఇంకా మోస్ట్ కామన్గా మనం ఏం చూస్తామనంటే డయాబెటీస్ కానీ అదే షుగర్ వ్యాధి కానీ బీపీ ఉన్నవాళ్ళు వీళ్ళందరిలో అన్కంట్రోల్డ్ షుగర్స్ హైపర్ టెన్షన్ వల్ల రెటినోపతి అని అంటే కంటి లోపల ఒక పొర ఉంటుంది. రెటినా అనేది అంటే నరము, కంటికి సంబంధించిన నరం. ఇవి కంట్రోల్లో లేకపోవడం వల్ల ఏంటంటే నరంకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. దాన్ని రెటినోపతి అంటాం మనం. ఈ రెటినోపతి డ్యామేజ్ ఏంటంటే ఇది షుగర్ ఎక్కువైనా బీపీ ఎక్కువైనా నరాల్లో ఇబ్బంది వచ్చేసి కంటి లోపల పొర ఊడిపోవడం కానీ లోపల రక్తం చేరడం లాంటి సమస్యలు వస్తాయి. ఇవి కంట్రోల్లో ఉంటే నరం మంచిగా ఉంటే చూపు బాగుంటుంది. ఇది ఇబ్బంది ఒకసారి మొదలైందంటే ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అంటే ఒకసారి ఇబ్బంది కలిగింది, చూపు తగ్గింది అని అంటే ఇంకా అది మళ్ళీ మనము కొన్ని సందర్భాల్లో దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము. సో అందుకని ప్రికాషనే చాలా బెస్ట్ ఇందులో. తర్వాత మనం ఇంకా ఎక్కువగా చూసే కంటి సమస్యలు ఏంటంటే కంటికి దెబ్బలు, ఇంజురీస్, ఆక్యులర్ ఇంజురీస్. ఇవి ఏంటంటే పిల్లలు కానీ పెద్దలు కానీ కొట్టుకోవడం కానీ యాక్సిడెంట్స్ కానీ పిల్లలైతే ముఖ్యంగా స్కూల్లో పెన్సిల్ ఇంజురీస్, పెన్సిల్ లేదంటే చేతి గోర్లు అలా కొట్టుకున్నప్పుడు గోర్లు గీరుకుపోవడము అట్లాంటి వాటి వల్ల ఏంటంటే కళ్ళలో ఎక్కడన్నా చీరుకుపోవడము, నల్లపాప చితిలిపోవడము అలాంటి సమస్యలన్నీ వస్తాయండి. సో అలా ఇంకా వెల్డర్స్, ఈ వెల్డింగ్ వర్క్ చేసేవాళ్ళు, ఫార్మింగ్ చేసేవాళ్ళు అంటే రైతులు, వీళ్ళలో కూడా ఏంటంటే అవి పొరలు ఏవైతే వెల్డింగ్ చేసే వాళ్ళకి ఆ ఐరన్ పార్టికల్స్ కానీ వుడ్ కార్పెంటర్స్, వుడ్ వర్క్ చేసేవాళ్ళు, స్టోన్ కట్ చేస్తారు కదండి, వాళ్ళు కూడా వాళ్ళలో ఏంటంటే చిన్న మనకు తెలియకుండా వచ్చేసి అవి కంట్లో పడిపోతాయి. అవి నల్లపాపకి అతుక్కుపోతాయి, గుచ్చుకుపోతాయి. దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది అవి పట్టించుకోరు, 2-3 రోజుల తర్వాత కూడా చూస్తారు. దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇంకా ఆ పొరలు కంట్లో గుచ్చుకుపోవడం వల్ల కూడా మనకి చాలా కనుపాప డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇవి తొందరగా వచ్చినట్టయితే అవి పైననే ఉంటే మనము తీసేసి మందులు పెడతామండి. లేదు కొంతమందికి ఏంటంటే అవి గుచ్చుకుపోయి రక్తాలు గారి అట్లా కనుపాప చిట్లిపోయి అలా ఉంటే మాత్రము అది పెద్ద సర్జరీయే చేయాల్సి వస్తుంది. దానివల్ల చూపు పోయే నష్టం కూడా ఉంటుంది. సో ఇలాంటి కొంచెం ఏవైతే ఆక్యుపేషన్ అంటే వర్క్ పరంగా హై రిస్క్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందు జాగ్రత్తగా కళ్ళకి ఫేస్ షీల్డ్స్ పెట్టుకోవడం కానీ అద్దాలు పెట్టుకోవడం కానీ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇలాంటి ఇంజురీస్ అన్నీ కొన్ని తగ్గించవచ్చు. పిల్లల్లో ఎక్కువ ఇట్లా పెన్సిల్ ఇంజురీస్, పెన్ ఇంజురీస్, వాళ్ళు గోర్లు గుచ్చుకోవడం అట్లాంటివన్నీ మనం పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే వీటిని కూడా మనము నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక జబ్బు మనకి అంటే ఎక్కువగా తెలియకుండా మనకి స్ప్రెడ్ అయ్యేది ఏంటంటే గ్లకోమా అండి. దీన్ని నీటిగాసుల జబ్బు అంటారు. ఇదేంటంటే స్లో పాయిజన్ లాంటిది. మనకి తెలియకుండానే కంటి నరం అంటే కంటి లోపల ఒత్తిడి, ఇప్పుడు బాడీకి మనకి ఎట్లా బీపీ అనేది పెరిగిపోతుందో అట్లా కంట్లో కూడా ఒత్తిడి ఎక్కువ పెరిగిపోయి ప్రెషర్ అనేది బాగా బిల్డప్ అయిపోయి నరంకి రక్త ప్రసారణ ఏదైతే జరుగుతుందో కంటి నరానికి అది ఆగిపోతుంది. అది ఆగిపోవడం కానీ తగ్గడం కానీ జరిగినప్పుడు నరం అనేది వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయి చూపు అనేది మందగించిపోతుంది. దీన్ని గ్లకోమా అంటారు. దీనివల్ల ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో అది కూడా ఇర్రివర్సిబుల్ అండి. అంటే పర్మనెంట్. ఒకసారి డ్యామేజ్ అయింది అని అంటే అది జీవితాంతం అలానే ఉంటుంది. సో అలాంటివి కూడా మనం ఇలా ఐ చెకప్కి వచ్చినప్పుడు మనము స్క్రీనింగ్ ద్వారా ఈ డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి వీటిలలో షుగర్కి సంబంధించినప్పుడు నరం స్క్రీనింగ్ ఎట్లా చేస్తామో అట్లా ఈ గ్లకోమాకు కూడా స్క్రీనింగ్ చేస్తామండి. చేసి ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొందరగా అంటే తక్కువ స్థాయిలోనే ఉన్నప్పుడు మనం గుర్తించి కనుక మందులు వాడి కంట్రోల్లో పెట్టుకుంటే ఏంటంటే ఆ పొర అనేది నరం అనేది డ్యామేజ్ అవ్వకుండా మనం చూసుకోగలిగితే చూపును కాపాడుకోగలుగుతాం. ఇవి స్క్రీనింగ్ చేసుకోకపోవడం వల్ల చాలామందిలో ఏంటంటే ఇవి లేట్ స్టేజ్లో డయాగ్నోస్ అవుతాయి. ఎందుకంటే వీటి వల్ల మనకి వచ్చేవి అంటే జనరల్గా బయటికి కనపడనివి సమస్యలు. ఇవి
పేషెంట్స్ ఏంటి బయట కన్ను ఎర్రగయ్యి నీరు వచ్చి అట్లాంటి ఏమన్నా సమస్యలు ఉంటే మన దగ్గరకు వస్తారు. అదే వెనకాల పొరకి ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు ఇలాంటి బయటికి కనిపించే సిమ్టమ్స్ ఏమీ ఉండవు గనక పేషెంట్స్ అనేది వాళ్ళు గుర్తించకపోవడం వల్ల అవి లేట్గా డయాగ్నోస్ అవుతాయి. లేట్గా డయాగ్నోస్ అయిపోయిన టైంకి మనం ఏమీ చేయలేని స్టేజ్లో ఉండిపోతాం. అవి మందుల వల్ల కూడా చూపు ఎక్కువ కాపాడలేకపోతాం మనం. ఇంకా ముఖ్యంగా పిల్లల్లో మనం ఎక్కువ చూడాల్సిందంటే ఎక్కువ దృష్టి లోపాలే అండి. ఇది ఫోను, టీవీ వాటి వల్లనే నేను ఇందాక మీకు చెప్పినట్లుగానే వాటి వల్ల ఈ మధ్య ఎక్కువ సమస్యలు, కంటి సమస్యలు అనేది వస్తుంది. పిల్లలు అద్దాలు పెట్టుకోకపోవడం, పిల్లలు స్కూల్లో టీచర్స్, పిల్లలు, ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కిరిస్తారని చెప్పి అద్దాలు వాడకుండా ఉండడం, వాటి వల్ల కూడా మనకి ఎక్కువ ఈ దృష్టి సమస్యలు అనేవి ఎక్కువైపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే అండి, చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల్లో, సంవత్సరంలో పిల్లల్లో ఎవరికైతే కంట్లో నుంచి నీరు గారుతుంది అని చెప్పి చాలామంది వస్తారు. అదేంటంటే అండి, కళ్ళల్లో నుంచి నీరు అనేది ముక్కులోకి వెళ్తుంది. ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది. అది కనుక పిల్లల్లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది ఇక్కడ ఒక చిన్న పొర లాంటిది అడ్డుపడడం కానీ, లేదంటే ఈ ప్యాసేజ్లో ఏదన్నా బ్లాక్ ఉండడం వల్ల ఉన్నప్పుడు ఆ నీరు అనేది కంటిలో నీరు ముక్కులోకి వెళ్ళకుండా ఆగిపోయి ఆ నీరు అనేది బయటికి వస్తుంది. సో ఇలాంటి సమస్య ఉన్న చిన్నపిల్లలకి ఏంటంటే ఆపరేషన్ అట్లా ఏమీ ఇప్పుడు అవసరం ఉండదండి సంవత్సరంలో పిల్లలకి. దానికి రోజు మనం ఎట్లా పిల్లలకి ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తారు కదా, అలా చేసినప్పుడు ఇక్కడ నుంచి జనరల్గా ఇలా మసాజ్ చేస్తారండి. ముక్కు కోనేరు అంటే షార్ప్గా ఉండాలని చెప్పి అలా చేయకుండా ఇక్కడ ఈ కొలికిలో వేలు ఇలా కొంచెం కిందికి ప్రెస్ చేసి ఇలా కిందికి ఇట్లా రోజుకి ఒక 15 సార్లు అట్లా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఏదన్నా ఆయిల్ కానీ కంట్ల చుక్కల మందు కానీ వేసి ఇలా పిల్లలకి మసాజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ పొర తొలగిపోయి ఆ బ్లాక్ ఏదైతే ఉందో అది క్లియర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయండి. సో అలా ఉన్న పిల్లలకి ఇలా మసాజ్ చేస్తే ఆ నీరు అనేది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అది క్లియర్ అయిపోయి కంటిలో నీరు ముక్కులోకి వచ్చేస్తుంది. అది క్లియర్ అయిపోతుంది. మసాజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది పిల్లలు పుట్టుకతో కానీ కొంచెం పెరుగుతున్న కొద్ది పిల్లల్లో మెల్లకన్ను అనేది వస్తుందండి. మెల్లకన్ను రావడం వల్ల కన్ను ఇలా ముక్కు వైపు వెళ్ళిపోవడం, నల్లపాప, లేదంటే బయటికి వెళ్ళిపోవడము అలాంటివి జరుగుతుండే. ఇలాంటి వాటే స్క్వింట్ అంటారండి ఈ మెల్లకన్నుని. ఇవి ఏ విధమైన ఎంత చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా డాక్టర్కి సంప్రదించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పెరుగుతున్న కొద్ది కొంతమంది పిల్లల్లో చాలా ఎక్కువ సమస్యగా మారిపోయి పిల్లల చూపుకి చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లల కరెక్ట్ వయసులో మనం దాన్ని గుర్తించి కొంతమంది పిల్లలకి అద్దాలు ఇస్తే కన్ను సెంటర్లోకి వచ్చేసి సెట్ అయిపోతుందండి. అలాంటి పిల్లలకి అద్దాలతో కూడా కరెక్ట్ అవ్వని పిల్లలకి ఆపరేషన్ చేయాల్సి వస్తుందండి. ఆపరేషన్ చేస్తే ఏంటంటే మనకి పిల్లలకి కరెక్ట్ ఏజ్లో ఆపరేషన్ చేయడం వల్ల కళ్ళు కూడా మెల్లబోకుండా సీదా ఉంటాయి, చూపు కూడా మనం కాపాడగలుగుతాం. ఇంకోటి ఏంటండి అని అంటే ఇవన్నిటికి కూడా మనము అంటే కంటి సమస్యల్ని తగ్గించాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మంచి కంటి నిండా నిద్రపోవాలండి. ఇంకోటి ఆహారం విషయానికి వచ్చేసి ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, క్యారెట్స్, పాలు, గుడ్లు, ఫిష్, ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ కెరటినాయిడ్స్ ఉండే ఫుడ్ కూడా మనం ఎక్కువ తీసుకుంటే కంటికి చాలా మంచిదండి. ఒకటి ఏంటండి అంటే కంటి ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాలండి. ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువ సాఫ్ట్వేర్స్ వాళ్ళు కూడా ఏంటంటే కంటి సమస్యలు అంటే ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల కన్ను డ్రై అయిపోయి డ్రై ఐస్ అనేది వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఏం చేయాలంటే 20-20-20 రూల్ అని ఉంటుందండి. అంటే ఎవ్రీ 20 మినిట్స్ సిస్టమ్ చూస్తే 20 సెకండ్స్ ఐస్కి రెస్ట్ ఇవ్వాలి. ఆ 20 సెకండ్స్ కూడా 20 ఫీట్ దూరంలో ఉన్న వస్తువు ఏదైనా చూడడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఊరికే దగ్గరగా చూసి ఉన్న కళ్ళు స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి, మజిల్ ఫటిగ్ వస్తుంది కాబట్టి దానికి ఒక రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అండి ఇది. సో అలా 20 మినిట్స్కి 20 సెకండ్స్ 20 ఫీట్ ఉన్న దూరంలో ఉన్న వస్తువుని చూడడం వల్ల ఐ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కళ్ళు తిప్పుతూ ఉండాలండి కాసేపటికి. ఇలా 8 ఒక సిగ్మార్ షేప్లో ఇలా కళ్ళు తిప్పుతూ ఉంటే ఏంటంటే అది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్. ఇంకోటి ఏంటి అని అంటే
పిల్లల్లో కూడా ఇట్లా దూరదృష్టి లోపాలు అట్లా ఉన్నవాళ్ళు ఇట్లా తంబు ఇలా పెట్టుకొని ఇక్కడ తంబుని చూడాలండి. ఇలా దీన్ని చూసి మళ్ళీ దూరంది చూడాలి, దగ్గరది దూరంది, అలా మార్చి మార్చి అలా చూడడం వల్ల ఏంటి అంటే కంటికి కూడా ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ పాటించి మనము ఫోను, గ్యాజెట్స్ ఇవన్నీ తగ్గించి మంచి ఆహారం తీసుకోవడం వల్ల మనం కంటి సమస్యలు చాలా వరకు తగ్గించవచ్చు పిల్లల్లో. ఇంకా పెద్దల్లో అయితే ఎక్కువ బీపీ, షుగర్ ఇలాంటివి కంట్రోల్లో పెట్టుకుంటే కూడా మనము వీటిని తగ్గించవచ్చండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.